చినుకు చినుకు అందెలతో కట్ 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 చెయ్యి ఎవడరా ఇది తెచ్చేది బావలసయ్యా. నేనే అదిగా చెప్పేదినా షూటింగ్ టైంలో ఆయన మీకు తినిపించేవారని కూడా నేను విన్నాను. డాడీ 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 మరేమో ఆ, ఆ, కానీ డ్యాన్సు ఆ నడక దగ్గర నుంచి హీరోలాగానే మామగారు సినిమాలో మీరు ఒక జుబ్బా వేసుకొని ఉంటారు లాంగ్. అది ఇప్పుడు ట్రెండ్ అంట టటటటటటటన్, టటటట అని వస్తుంటే కాలర్లు ఇప్పటోళ్ళలాగా ఎగరేయలే అంటే ఫస్ట్ చాలా చాపు చేయదావా పొలిటికల్ గా ఏమైనా టర్న్ అయ్యో తీసుకుంటారు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. మేము కూడా ఆమె కోసం పోయిన వాళ్ళు. నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదు. కమెడియన్ని చేసిన సినిమా మామగారు, తను హీరోను చేసిన సినిమా మాయలోడు. ఇద్దరు కమెడియన్లను జంట అని సంబోధించడం అంటే మా అదృష్టం. అది అవును. బజాజ్ చేతకు మెయింటైన్ చేసింది నేనొక్కనే. ముగ్గున్నోళ్ళు ఉన్నారు, నన్ను కోటగారిని చెడగొట్టాలని చూసిన వాళ్ళు ఉన్నారు. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో బావలసయ్యా సై మరదలసయ్యా. బాబు మోహన్ గారు ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, సో చెప్పకుండా వచ్చేసాను సర్ప్రైజ్గా. సో పైకి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ ఇస్తారా లేదా చూడాలి. అండ్ ఆయన ఇంటర్వ్యూ కనుక ఇస్తే ఈరోజు మీకు బోల్డ్ అన్ని సీక్రెట్స్ తెలవబోతున్నాయి. సో వెళ్దాం పదండి. బాబు మోహన్ సార్ నమస్తే. నమస్తేమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. సార్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి. అదృష్టవశాత్తు మీరు ఓకే చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. అరే అరే నేను ఎవరినైనా ఇంటర్వ్యూ అంటే ఎలాగైనా సరే వాళ్ళకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత యూట్యూబ్లు ఈ మాలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ మీద కొందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అవును సార్. అట్లా నేను అందుకని మీకు ఉపయోగపడుద్ది మా 2 మాటలని నేను ఎవరికి నో అనరా. మీ సినీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఒక అద్భుతం అని చెప్పాలి మీ సినీ కెరియర్ మొత్తం కూడా. ఏదో సినిమా యాక్టర్ అయిదామని నేను చదువుకోలేదు. ఓకే. నేను సినిమా యాక్టర్ అయితేనే అసలు ఊహించలేదు. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ సినిమా ఫీల్డ్ కాదు. నా గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు నాకు. నా చిన్నతనంలో అప్పుడు సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది. ఓకే. మెడ్రాస్ పోయి సినిమా యాక్టర్ అవటం ఇది జరగని పని కనుక నేను ఎప్పుడు అది ఊహ లేదు. సరే పెద్దవాడిని అయినా నాటకాలు వేసిన సరదాగా కాలేజీలో ఉన్నప్పుడు అన్నీ సరదానే. ఓకే. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడేవాడిని, సరదానే. ఏదో ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుదామని కాదు మళ్ళీ. కానీ అన్నిట్లో భలే చేశాడు అనిపించుకునేవాడిని. అది మాత్రం జరుగుతుండేది. అట్లా సరదా పోయి నాటకం ఒక రవీంద్ర భారతిలో వేసే అవకాశం నాకు వచ్చింది. ఓకే. అది నా టర్నింగ్ పాయింట్. ఆ నాటకానికి ప్రతాపాటి ప్రొడక్షన్స్ రాఘవ్ గారిని ఇన్వైట్ చేశారు. ఆ తాత మనవడు దాసర్ గారిని డైరెక్టర్గా చేసింది. ఓకే. కోడి రామకృష్ణ గారిని చేసింది ఆ సంస్థే, ఆ ప్రొడ్యూసర్ గారే. ఆయనకు బాగా భలే చేస్తుంది అన్నాడు. ఇట్లనే కూర్చున్నాడు. అది ఇట్లా కూర్చోలేదు చైర్లో. మా సినిమాలో చేస్తామంటే చేస్తానన్న. ఈలోగానే అనుకోకుండా నేను కృష్ణానగర్లో, నేను ఉద్యోగం కదా, నేను రేషన్ షాపులో ఇన్స్పెక్టర్ని. ఓకే. కృష్ణానగర్లో షాపులు చెక్ చేస్తున్నా. నా డ్యూటీ అయిపోయింది. అబ్బా ఇంటికి పోదామని మంచిగా వచ్చి నా బజాజ్ చేత స్కూటర్ నాది. ఓకే. అంటే మా ఇన్స్పెక్టర్లలో బజాజ్ చేతకు మెయింటైన్ చేసింది నేనొక్కనే మొత్తం డిపార్ట్మెంట్లో. ఓకే. చూస్తే జనం కనపడుతున్నారు. ఎవరే ఏంటి ఆ గుంపు, ఏం జరుగుతుందంటే షూటింగ్ అన్నారు. టైం ఉంది కదా ఒకసారి షూటింగ్ చూసిపోదామని వెళ్ళే. ఓకే. వెళ్తే సొంత జనము కిటకిటలాడుతున్నారు. కృష్ణానగర్ కదా. అవును. సరే అటు ఇటు చూస్తే నాకు ఒక రాయి కనిపించింది. దీని మీద ఎక్కితే నాకు కనపడుతుందని ఆ రాయి మీద ఎక్కి నిల్చున్నాను. ఓకే. సో షూటింగ్ చూస్తున్నాను. ఒక ఆయన డైలాగ్ చెప్తున్నాడు, కట్ 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 చెయ్యి ఎవడరా ఇది తెచ్చేది, చెప్పావే మంచిగా చెప్పు అంటున్నాడు డైరెక్టర్ గారు. ఆయన ఎవరో కాదు, కోదండరామరెడ్డి గారు. ఓకే. గ్రేట్ డైరెక్టర్. సరే 10 టేకులు అయినాయి, 12 టేకులు అయినాయి. ఇటు చెప్పట్లేదు. ఏమయ్యా మీలో ఎవరైనా ఈ డైలాగ్ చెప్తారా అన్నాడు. నేను రాయి మీద ఎక్కున్నా కదా, అవును, నేను చెయ్యి ఇట్లా లేపిన చెప్తానని. ఓకే.
ఇది రైట్రా అని పోయినా. ఉమ్, చెప్పు డైలాగ్ అంటే చెప్పిన. అరే చాలా బాగా చెప్పావా, నీకెలా వచ్చింది డైలాగ్ అంటే, "అబ్బా, అంటే ఆయన చెప్తుంటే నాకు బయాడ్ అయిపోయింది సార్" అన్న. ఓకే. కొద్దిగా నాటకాలు వేసిన సరదా అనుభవం సార్ ఉంది కదా. అనుభవం. ఉమ్, అయితే మరి చేస్తావా సినిమాలో? చేస్తా సార్. అరే ఈ డ్రెస్ ఇప్పి ఈయనకేంటి అంటే ఓకే. ఆ డ్రెస్ ఇప్పి నాకు వేసారు. ఉమ్, రెడీ చేద్దాం, చేద్దామా, చేద్దాం సార్, ఆ యాక్షన్ చెప్పేసినాడు ఆయన. ఓకే. అయిపోయిన సినిమా. ఓకే. సో ఏంటి సార్ ఆ అది డైలాగ్ దాంట్లో గుర్తుందా? హీరో ఎవరు, బాలకృష్ణ గారు. కంటిన్యూషన్ ఆల్రెడీ నన్ను ప్రతాపాటి ప్రొడక్షన్స్ రాఘవ్ గారు షూటింగ్ నువ్వు రా అన్నాడు కదా. అవును. ఆ మరుసటి రోజే నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. ఓకే. ఈ ప్రశ్నకు బదిలీ ఈ ప్రశ్న మీ సినిమా ఫస్ట్ మూవీ అనుకుంటా. అది ఫస్ట్ మూవీ అది. ఓకే. ఇక్కడే యాక్సిడెంటల్ కదా. ఉమ్, అంటే డైలాగ్ అంటూ కెమెరా ముందు చెప్పింది ఓకే. ఇది. ఓకే. కానీ అసలు క్యారెక్టరే వేసింది ఈ ఈ ప్రశ్నకు ప్రశ్నకు బదిలీ. బదిలేదు. రాజశేఖర్ గారు హీరో. ఉమ్, ఈ ప్రశ్నకు బదిలైన తర్వాత ఆటోమేటిక్గా వెనక్కి ఆహుతి తిరిగి చూడలేదు ఎక్కడ. ఆహుతి 100 డేస్, అంకుశం ఓకే. ఇక అది సూపర్ డూపర్ హిట్. అప్పట్లో ప్రతి సినిమా 200 రోజులు ఆడాయంటే బాబు మోహన్ రావు గారు, కోటా శ్రీనివాసరావు గారి కాంబినేషన్ కామెడీ అందులో ఉంది కాబట్టి ఆ మూవీస్ ఆడాయని అంటూ ఉంటారు కదా. సో అవును. అప్పుడు ఎలా అనిపించేది సార్? మేమే చేసాము, మేము చేస్తేనే హిట్ అయిందని మేము ఎప్పుడు అనుకోలేదండి. నేను అనుకోలేదు, కోట గారు అనుకోలేదు. మీరు అనుకోలేదు మా కోట్లాది మంది అదృష్టము ప్రేక్షకులు. ఆ కళామ తల్లి చేయించింది, ఆ ఓకే. నటరాజు చేయించాడు, ఆ దేవుడు చేయించాడు, అంతే అనుకునేది మేము. జనం మెచ్చుకుంటుంటే సంతోషపడ్డం తప్ప మీ కాలర్లు ఇప్పటోళ్ళలాగా ఎగరేయలే. ఎందుకంటే ఎన్ని జంటలు వచ్చాయి, సినిమా ఇండస్ట్రీ పుట్టిన కానుంచి ఎంతమంది వచ్చి వెళ్ళారు. కానీ అవును. ఆడమగని జంట అన్నారు కానీ, హీరో అవును. హీరోయిన్లను జంట అన్నారు కానీ, ఇద్దరు కమెడియన్లను జంట అని సంబోధించడం అంటే మా అదృష్టం అది. అవును. అది మీ ఇద్దరికే చెల్లింది. ఆ, అందులో స్టాంపు, ఉమ్, హిట్ పేర్ అనే అవును. స్టాంపు, అది మా అదృష్టం. ఓకే. మీ ఇద్దరి బాండింగ్ ఎలా ఉండేది సార్? షూటింగ్ టైంలో ఆయన మీకు తినిపించేవారని కూడా నేను అవును, విన్నాను. అవును, సో కరెక్ట్. ఎలా ఉండేది మీ ఇద్దరు? ఓన్ బ్రదర్సే. నేనే అదిగా చెప్పేదినా, అది ఏంట్రా చెప్పరాదు, అంతే. మీ అంత ఫ్రెండ్లీగా, జోవియల్గా, ఓన్ బ్రదర్స్గా అట్లా ఉండేదండి. ఓకే. బ్రహ్మానందం మేము కూడా అలాగే ఉండేది. ఓకే. అంటే ఎవరికి ఎవరు పోటీ అని మేము అనుకునే వాళ్ళం కాదు. ఎవరి స్టైల్ వాళ్ళది, నా అవును. స్టైల్ నాది, బ్రహ్మానందం స్టైల్ బ్రహ్మానందంది, కోటగారి స్టైల్ కోటగారు అనుకునేదే తప్ప ఉమ్, గాడ్స్ గ్రేసే, మేమేం చేయలేదు. ఓకే. సరే ఇప్పటికీ కొన్ని పాటల పేర్లు చెప్తే అది బాబు మోహన్ గారి సాంగ్ అని గుర్తొస్తూ ఉంటుంది. అవును, ఆ పాటలు గుర్తున్నాయా మీకు? అవును. మీరు డాన్స్ చేసినటువంటి సాంగ్ ఒకటి సౌందర్య గారితో, ఆ సాంగ్ ఒకటి, అండ్ బావల సయ్య సాంగ్. ఈ 2 మీ సాంగ్సే అని అందరికీ తెలుసు. అందరూ అంటారు. అందరూ మీ సాంగ్సే అంటారు. ఎలా అనిపిస్తుంది సార్ అలా విన్నప్పుడు? చినుకు చినుకు అందెలతో పాట ఇప్పుడు ఏం చేశానో తెలియదు కానీ, ఒక్కోసారి చూస్తుంటే అసలు నేను కమెడియన్నే కదా. అందులో ఆ సినిమాలోనేమో ముద్దబ్బాయి, హ్మ్. డాడీ డాడీ డాడీ, మరేమో మరి అనే క్యారెక్టర్. అవును. కానీ డ్యాన్సు, ఆ నడక దగ్గర నుంచి హ్మ్. హీరోలాగానే అనిపిస్తుంది. హ్మ్. ఎంట్రీ టన్ టన్ అని వస్తుంటే, హ్మ్. అరే ఎట్లా చేశాను ఇలా, ఫస్ట్ షాట్ ఎంత బాగా చేశానే అని ఆశ్చర్యమే. ఆ పాట 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా. అది ఎంత విచిత్రం చూడండి, ఒక కమెడియన్ చేసిన పాట కనుక అది మా అదృష్టం అంతే. ఆ పాటకి ఈ పాటకు వచ్చేసరికి అది మా పాట కాదు, ఒక కమెడియన్, ఒక డ్యాన్సర్ సిల్క్ స్మిత గారు, ఒక విలను కోట గారు, అంతే కదా. అవును. ఈ ముగ్గురం చేసే మా ముగ్గురితో పాటు ఇంకొక 200 మంది 300 మంది వాళ్ళు ఉంటారు. అవును. ఆమె కోసం వచ్చేవాళ్ళు, మేము కూడా ఆమె కోసం పోయిన వాళ్ళం. హ్మ్. ఈ ఆమె కోసం పోయిన మేము ఎంతమంది మేము ఉంటే, ఆ పాట ఎవరిది? సిల్క్ స్మిత గారిది. హ్మ్. బావలసయ్య అని పాటంతా పాడేది ఆమె. బావలసయ్య అంటే మరదలసయ్య అనటమే మేము. అవును. నా పెర్ఫార్మెన్స్తో పాట బాబుమోహన్ పాట అయిపోయింది. అవును. అవును. ఇప్పుడు ఎక్కడ ఏ పెళ్ళిలో పెట్టినా, ఏ ఫంక్షన్లో పెట్టినా బాబుమోహన్ పాట అంటారు. అవును. సిల్క్ స్మిత గారికి డ్యాన్స్ చేయడం రాక కాదు, ఆమెకు క్రేజీ లేక కాదు, కానీ ఆఫ్టర్ ఆల్ ఒక బాబుమోహన్ పాట అన్నారంటే పెర్ఫార్మెన్స్, మా నటన అంత ఆకట్టుకుంది ప్రజల్ని. అవును. అది మా అదృష్టం. హ్మ్. ప్రేక్షక దేవుళ్ళు, ఆ దేవుళ్ళు ఆశీర్వాదం.
సో మామగారు సినిమాలో మీరు ఒక జుబ్బా వేసుకొని ఉంటారు లాంగ్. అది ఇప్పుడు ట్రెండ్ అంట లేడీస్కి. లేడీస్కి ట్రెండే. అప్పట్లో మీరు స్టార్ట్ చేసిందే వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు ఇప్పుడు కూడా. సో మీకు 12 అవార్డులు వచ్చాయి ఆ సినిమాలో. చాలా దానికి అవార్డులు సంబంధించి నంది అవార్డుతో. మీకేమి ఇబ్బందిగా అనిపించలేదు సార్ యాక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి డ్రెస్ వేసుకోవాలి? లే కోట గారు చాలా సార్లు తన్నడం జరుగుతుంది మిమ్మల్ని ఆ సీన్ లో పర్టికులర్ గా. మరి లాస్ట్లో నిందంతగా మళ్ళీ అంటే ఫస్ట్ ఏయ్ చాలా చాపు చేద్దావా అని కొడతాగా. అవును. మరి అప్పుడు అది యాక్టింగ్ అండి. ఉమ్, పాత్రకు అనుగుణంగా చేయటం అంతే తప్ప నేను ఆయనది అనలేదు, ఆయన నన్ను అనలేదు. క్యారెక్టర్స్ అయ్యి అవును. కరెక్ట్గా నేను అడుక్కునేవాడిగా కరెక్ట్గా ఆయన ఆ, ఒక బ్యాడ్ భర్తగా ఆయన యాక్ట్ చేశాడు కనుక ఇది మా అదృష్టంగానే ఫీల్ అవుతాం తప్ప ఏం చేసామో మాకు తెలియదు. ఓకే. ఎన్నో సినిమాలు కొట్టుకోవడం, నన్ను ముందు ఆయన కొట్టేది, తర్వాత నేను కొట్టేది. కానీ ఆయన కొట్టిండని నేను అనుకోలేదు. నన్ను కాదు, క్యారెక్టర్ని కొట్టిండు. అయితే మీకు బాగా టర్నింగ్ పాయింట్ అయిన మూవీ ఏంటి సార్? మీరు చేసిన మూవీస్ లో టర్నింగ్ పాయింట్ అయిన మూవీ ఏంటి? ఇది చాలామంది చేశారు ఈ ప్రశ్న కూడా. ఉమ్, 1900 దాకా అయినాయి ఈ సినిమాలు. నన్ను కమెడియన్ని చేసిన సినిమా మామగారు, ఓకే. నన్ను హీరోని చేసిన సినిమా మాయలోడు, నన్ను బ్రహ్మాండమైన క్యారెక్టర్ యాక్టర్గా ఇట్లా నేను 3 సినిమాల పేర్లు చెప్తాను. ఫస్ట్ క్యారెక్టర్ యాక్టర్ని, ఓకే. ఇది అంకుశంలో. ఉమ్, కనుక నన్ను మంచి కమెడియన్ని చేసిన సినిమా మామగారు. మామగారు, నన్ను హీరోని చేసిన సినిమా మాయలోడు. మాయలోడు. నాకు 15 సినిమాలు హీరోగా ఆఫర్స్ వచ్చినాయి. ఓ, కానీ 1-2 చేసి ఇక నాకు వద్దు హీరో సినిమాలు అన్నాను. ఎందుకని సార్? అంటే ఒక్కొక్క సినిమాకు నెల 2 నెలలు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. నేను నెలకు 60 సినిమాలు 70 సినిమాలు చేసేది ఇది పోతున్నాయి. ఓకే. ఇచ్చేసారు. కమెడియన్ గా 70-60 చేసేవాళ్ళు. హీరోగా 70-80 కూడా చేసిన, 80 కూడా చేశారు. ఓకే. 85, 83, 84 అట్లా కూడా చేసిన ఉమ్, సంవత్సరానికి. ఓకే. కానీ ఈ 3 సినిమాలు 4 సినిమాలు అవుతున్నాయి. ఓకే. అమ్మో నాకొద్దు అని నేను చేయనన్నాను. సో మీ టైంలో హెల్దీగా కామెడీని పండించేవాళ్ళు. ఇప్పుడు డబల్ మీనింగ్ డైలాగులతో లేకపోతే బూతులు ఇవన్నీ వాడి చేస్తూ ఉన్నారు కామెడీ. అదంతా విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అవును. ఏమన్నా మార్పులు వస్తున్నాయి అనిపిస్తుందా ఇండస్ట్రీలో? అంటే మా జనరేషన్ మారుతున్న కొద్దీ ప్రేక్షకులు కూడా మార్పు కోరుకుంటారు, సహజమే. కానీ ఒరిజినాలిటీని మర్చిపోయి, ఉమ్, మన సంస్కృతిని మర్చిపోయి, అసభ్యకరమైనవి పెట్టి యూత్ ఎదుగుతున్న వాళ్లకు అరే భలే ఉంది అనిపించే సినిమాలు చేస్తే కరెక్ట్ అని నా ఉద్దేశం. ఓకే. మెసేజ్ ఓరియంటెడ్ ఏ సినిమాని తీసినా, ఉమ్, ఏ కథను ఎన్నుకున్నా చిన్న మెసేజ్ ఉండి ఓకే. దాంట్లో 4 ముక్కలు యూత్ నేర్చుకునే విధంగా, ఉమ్, ఫాలో అయ్యే విధంగా చేస్తే కరెక్ట్ ఏమోనని నా ఉద్దేశం తప్ప ఓకే. ఈ బూతులు ఇవి అసలు కథకు దీనికి సంబంధం ఉండదు, వాళ్ళ చేతకు ఈ తీతకు సంబంధం ఉండదు. ఉమ్, ఇప్పుడు సినిమా తీయటానికి వాళ్ళు చేయటానికి ఏమో అంతా గజిబిజిగా అనిపిస్తుంటాయి. సరే నేను ఎక్కువ సినిమాలు చూడలేదనుకోండి, ఉమ్, నేను మినిస్టర్ అయ్యాను కనుక చేయకూడదు. ఓకే. చిన్న బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత కొంత నాకు మంచి క్యారెక్టర్స్ అనిపించలేదు, పరిస్థితులు నాకు నచ్చలేదు. ఉమ్, అరే నేను కూడా ఇది వేయాలనా, నేను కూడా అబ్బా అని కొన్ని ఓకే. వద్దొద్దొద్దు మనకంత అవసరం లేదు అని కొద్దిగా అనుకున్నాను. కొన్ని మంచి ఓకే. క్యారెక్టర్స్ రాలేదని కాస్త ఆ మధ్య మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే. కూడా ఒక 10 సినిమాలు చేస్తున్నాను, ఓ, గ్రేట్. మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఓకే. ఫాదర్గా తాతగా అట్లా. ఉమ్. సార్ ఇప్పటి వరకు చేసిన రోల్స్లో అరే ఈ క్యారెక్టర్ నేను చేయలేదు, నేను ఇది చేస్తే బాగుండేదని ఏ సినిమా అన్నా చూసినప్పుడు అనుకున్నారా? అని అనుకోలేదండి. ఎందుకంటే ఉమ్, ఆల్మోస్ట్ ఒక క్యారెక్టర్కు సంబంధం లేని క్యారెక్టర్లు అన్నీ. అవును. అట్లా సీతారత్నం గారు అబ్బాయి చిన్నరాయుడు కామెడీ క్యారెక్టర్లే, పెదరాయుడు ఉమ్, చిన్నరాయుడు కామెడీ క్యారెక్టర్లే. కానీ ఒక క్యారెక్టర్కు సంబంధం ఉండదు. ఇప్పుడు నేను వేసిన ఇన్ని పిక్చర్స్లో ఈ క్యారెక్టర్ నేను ఫలానా సినిమాలో వేశానే అనేది ఏది లేదు. బిచ్చగాడైతే కూడా ఈ బిచ్చగాడు వేరు, ఆ బిచ్చగాడు వేరు. ఓకే. ఒకటే షర్ట్ వేసుకునే బిచ్చగాడుగా వేసిన, ఉమ్, ప్యాంటు షర్ట్ వేసుకునే బిచ్చగాడుగా వేసిన, సూట్ వేసుకునే బిచ్చగాడు కూడా వేసిన. ఓకే. కానీ ఒక క్యారెక్టర్ యాక్షన్లో డిఫరెంట్, ఆహార్యంలో డిఫరెంట్ అట్లా వేసిన కనుక ఉమ్,
ఇది వేయలేకపోతున్నా అనేది నాకు లేదు. ఓకే. ఆల్మోస్ట్ ఒక్క సినిమాలో క్యారెక్టరు అంటే ఒక సినిమా అంటే నాకు జమున గారు 'పన్నంటి కాపురంలో' ఆహ్, ఏ నవ్వుతూ, నవ్వుతూ ఏడుస్తారు. హ్మ్. ఏడుస్తూ, ఏడుస్తూ నవ్వుతారు. అరే! ఇది యాక్టింగ్ అంటే గదా! అనుకున్నా నేను. అట్లనే ఓకే. సావిత్రి గారు గూడా. అలాంటి క్యారెక్టర్ వేయాలని అనిపిచ్చేది నాకు. అట్లనే ఎస్‌వి రంగారావు గారు. అండ్ 'చిన్నరాయుడు' మూవీ గూడా అది యావరేజ్‌గానే ఆడింది. అండ్ మీ కామెడీ అందులో చాలా బాగా మా పండిందని కామెడీతో 50 రోజులు ఆడింది సినిమా. ఓకే. సార్ పొలిటికల్‌గా గూడా చేశారు గదా మీరు. సో, అప్‌కమింగ్ స్టెప్ ఏంటి? పొలిటికల్‌గా ఏమన్నా టర్న్ అయ్యో! తీసుకుంటారా? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. సరే 3 సంవత్సరాలన్నా ఉంది. హ్మ్. ఇప్పుడు అంత అవసరం లేదనుకున్నా. ఎందుకంటే నేను కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనుకున్నా. సరిగ్గా నన్ను కు 14 రాష్ట్రాల్లో తిప్పారు. హ్మ్. నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదు. ఓకే. పోయినసారి ఇయ్యలేదు, ఈసారి ఇయ్యలేదు. అందుకే నేను కొంచెం సైలెంట్‌గా ఉన్నాను. ఇప్పుడు నేను రెడీ అంటే మళ్ళీ నన్ను తిప్పుతారు. తిరిగి తిరిగే నేను కొంచెం బ్యాక్ పెయిన్‌లు అయ్యి ఇయ్యి తెచ్చుకున్నా. సార్ మీరు చాలా మందిని చదివిస్తారు. చాలా మందికి ఫుడ్ ఇస్తారు. సో, అవును. అది ఎవ్వరికీ తెలీదు. ఒక్కసారి చెప్పండి సార్. ఏం చేస్తూ ఉంటారసలు? అంటే అమ్మా నా రెమ్యునరేషన్‌లో నేనొక 20% తీసి పక్కన పెట్టుకునేవాడిని. ఎవ్వరికీ తెలియకూడదనుకున్నాను. హ్మ్. ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను. మళ్ళా ఆ పెళ్ళిళ్ళకి నేను పోయేటోడిని గూడా. నేను డబ్బులిచ్చింది గూడా ఎవరికీ తెలియకూడదు. ఓకే. పెళ్లి కూతురికిస్తే పెళ్లి కొడుకు తెలియకూడదు. పెళ్లి కొడుకిస్తే పెళ్లి కూతురుకి తెలియకూడదు. హ్మ్. కానీ నేను పెళ్ళికి పోయేది. అంటే బాగా రిక్వెస్ట్ చేసేవాళ్ళు. మీరు ఒక్కసారి వచ్చి ఆశీర్వదించిపోండి అనంటే, నేనే పోయి ఆశీర్వదించి వచ్చేవాడిని. హ్మ్. ఈయన రావడం ఏంటి అనుకునేవాళ్ళు వాళ్ళు. అట్లా ఎన్నో పెళ్ళిళ్ళు, ఎంతోమందికి ఆర్థికంగా హాస్పిటల్‌లో బాగలేకుంటున్నారు. మొన్ననే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఓకే. సార్ మీరు మా అమ్మని బతికిచ్చారు సార్. ₹1,00,000 ఇచ్చారు సార్ అని. హ్మ్. అట్లా ఎంతోమందికి. కానీ మా పెద్ద బాబు చనిపోయిన తర్వాత అందరూ మా ఇంట్లో గూడా గొడవ. "నువ్వు ఇంతమందికి సాయం చేస్తున్నావు, ఇంతమందిని చదివిస్తున్నావు. ఒక ట్రస్ట్ పెట్టొచ్చు కదా! హ్మ్. బాబుకి పేరొస్తది కదా!" ఇప్పుడు గ్యాప్ తీసుకున్నా గనక ఇది కరెక్ట్ టైం అని పెట్టాను. ట్రస్ట్ కూడా పెట్టాను ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు రివీల్ అయితుంది. చెప్తున్నాను. ఓకే. అప్పుడు చేశాను గానీ నేను చెప్పుకోలేదు. ఇప్పుడు నా కొడుకు పేరు మీద ట్రస్ట్ పెట్టిగో విద్య, వైద్యం, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత. గ్రేట్ అంటే సార్. భర్త చనిపోయి ఉంటారు. హ్మ్. పాపం ఆమెకు పెన్షన్‌లాగా ఏమన్నా ఇవ్వటం. ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలుంటారు. ఫస్ట్ క్లాస్ బాగా చదువుకునే వాళ్ళుంటారు. కానీ ఫీజులు కట్టుకోలేక చదువులు మానేస్తారు. అవును. అలాంటి వాళ్ళని చదివించటం. ఓకే. ఓకే. వైద్యం అంటే చావు బతుకులో ఉంటారు. ఆ మనిషి చాలా అవసరం ఆ ఇంటికి బతకటం. అలాంటి వాళ్ళని బాగు చేయటం. ఓకే. ఇలా విద్యా, వైద్యం అని పెట్టి ట్రస్ట్ పెట్టాను. ఆర్ఫన్ స్కూల్ గూడా పెట్టాలని ప్లాన్‌లో ఉంది. ఓకే. అనాథ పిల్లల స్కూలు, హాస్టలు. ఓకే. అలాగే ఈ మధ్య చూస్తున్నాం కన్న కొడుకులే తల్లిదండ్రులను చూడక ఇంట్లో నుంచి అవును. ఎల్లగొడుతున్నారు. హ్మ్. అమ్మ, నాన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. యూజ్‌లెస్ ఫెలోస్. మెన్ అండ్ వుమెన్ ఓల్డ్ ఏజ్ హోమ్ గూడా పెట్టాలని ప్లాన్ జరుగుతుంది. గ్రేట్ సార్. అతి త్వరలో స్టార్ట్ అవుద్ది. అంటే నేను ఈ ఇయర్‌లోనే పెట్టాను గనక ఓకే. ఏప్రిల్‌లో పెట్టాను ట్రస్టు. అన్నీ ప్లానింగ్‌లు జరుగుతున్నాయి. త్వరలో మీరందరుగా గూడా దీవించండి మా ట్రస్ట్‌ని. ప్రేక్షక దేవులను గూడా దీవించమని అడుగుతున్నా. సార్ మీరు యాక్ట్ చేస్తున్న రోజుల్లో 200 రోజులు, 300 రోజులు సినిమా ఆడితే గ్రేట్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రెజెంట్ పాన్ ఇండియా మూవీస్ అన్నీ వస్తున్నాయి. సినిమా రిలీజ్ అయితే ఒక పండగ. రిలీజ్ అయింది. నాగేశ్వరరావు గారి సినిమా, ఎన్టీఆర్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా. ఇప్పుడు అదంతా ఏం లేదు. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో ఎవడికి తెలీదు. అప్పుడు 50 రోజులు ఆడితే 50 రోజుల పండగ. 100 రోజులు ఆడితే శతదినోత్సవం అని అదొక పండగ. 200 రోజులు ఆడితే అదొక పండగ. అట్లా అన్ని గ్రామాల నుంచి బండ్లు కట్టుకొనొచ్చి కుటుంబాలొచ్చి చూసి, భలే ఉంది, భలే ఉందని అని అసలు ఆ కోలాహలం లేదండి. మాయమైపోయిందిప్పుడు. దీని విషయంలో అయితే నేను బాధపడుతున్నాను. ఓకే. ఎవరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. అంటే ఒక పాన్ ఇండియా మూవీలో వర్క్ చేయలేదని బాధేం లేదా సార్? అంటే ఏదైనా పాన్ ఇండియా మూవీలో అవకాశం వస్తే వర్క్ చేస్తారా? ఎందుకు చేస్తూనే ఉన్నా కదా! సార్ మీరు ఎదగడానికి చాలా ప్రయత్నించారు. పైకొచ్చారు గూడా. నేనేం ప్రయత్నించలేదు. ప్రయత్నించలేదు. ఎట్లా ప్రయత్నించినా? సరే మీరు ఎదిగారు గదా! అది చూస్తూ ఆ! కుళ్ళుకున్న వాళ్ళు గూడా ఉన్నారా? అబ్బా! వాళ్ళు లేకుంటే ప్రపంచమే ఉండదండి బాబు. అవునా? కుళ్ళుకున్నోళ్ళున్నారు. నన్ను కొట్టగారిని చెడగొట్టాలని చూసినోళ్ళున్నారు. హ్మ్.
చెడగొట్టాంరా అబ్బా అని సంతోషపడ్డోళ్ళు ఉన్నారు, ఓకే. మళ్ళీ మేము కలుసుకున్నాక ఏడిసిన వాళ్ళు ఉన్నారు. అన్ని రసాలు ఉన్నాయండి, నవరసాలు ఉన్నాయి. కానీ మేము అసలు వెంట్రుక మందం కూడా వాటిని పట్టించుకోలేదు, వాటి సైడ్ చూడలేదు, వాటికి మేము పడిపోలేదు. కొద్దిగా మొగ్గాడు మా కోటన్న, కొద్దిగా మొగ్గాడులే కానీ మళ్ళీ అమ్మో తప్పురు అని తెలుసుకున్నాడు 1-2 సినిమాలతోనే. ఓకే. ఇక ఇక ఈ ఏడిసిన వాళ్ళ గురించి ఎందుకు మనకు. సో సార్, మీరు అప్కమింగ్ మూవీస్ ఏం చేస్తున్నారు, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రజెంట్? అంటే ఇప్పుడు అంత ట్రెండ్ అనుకుంటా, మరి పేర్లు పెట్టట్లేదు, ప్రొడక్షన్ నెంబర్ లేదా ప్రొడక్షన్ పేర్లే. ఓకే. అట్లా నేను మంచి క్యారెక్టర్లు వేస్తున్నాను. ఓకే. డెఫినెట్గా జనం మెచ్చుకుంటారు, సంతోషిస్తారు. కమ్బ్యాక్ మూవీస్. అవును అవును. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని కలిసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ బాబు ఓకే సార్. అమ్మా, ఆల్ ద బెస్ట్. నమస్కారం అండి ప్రేక్షక దేవుళ్ళు.